హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మన వీడియో సమోసాలు చేసుకుందామండి. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. చేసుకునే విధానం చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అటుకులు తీసుకున్నానండి. అటుకులను తీసుకొని ఉల్లిగడ్డలు, ఒక 2 ఉల్లిగడ్డలు, పెద్ద సైజు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని వేసుకున్నాను. 5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తము కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్ మైదా పిండి తీసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇలా కలుపుకోండి. 1/2 కేజీ మైదా పిండి తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. పిండి మనము చేతిలోకి తీసుకుంటే ముద్దలాగా కావాలండి. అప్పుడే కరెక్ట్గా వస్తాయి సమోసాలు. ఇప్పుడు రావట్లేదు, కొంచెంసేపు కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఇలా అవ్వాలండి. ఇలా వస్తే సమోసా మంచిగా వస్తాయి. ఇప్పుడు పిండి మొత్తము చపాతీ పిండిలాగా మంచిగా కలుపుకోవాలండి. సాఫ్ట్గా చపాతీ చేసుకోవాలి. పల్చగా చేసుకోవాలండి. చాలా పల్చగా, వీలైనంత పల్చగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత సైడ్లో ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక ఇట్లా 2 సైడ్ తిప్పుకుంటూ లైట్గా కాల్చుకోవాలండి. ఎక్కువ కాలవకూడదు. తర్వాత తీసేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా మైదాపిండి పేస్ట్ ఉంది కదండి, అలా పెట్టేసుకొని అప్లై చేసుకోండి. అలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న పూర్ణాన్ని పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా మళ్ళీ అప్లై చేయండి. ఇలా అప్లై చేసినాక చూడండి, వీడియోలో చూపించిన విధంగా చేయండి. అంతే అండి, చాలా ఈజీ అండి సమోసా. ఇప్పుడు చేయని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అన్నీ చేసుకున్నాక బాండీ పెట్టి ఆయిల్ పోసుకొని వేడెక్కాక ఇంకా అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా సరిపోతున్నాయి. ఇలా వేగితే సరిపోతాయండి. ఇంకా తీసేసుకోవడమే.
తీసేసుకొని ఈ ఆయిల్లోనే పచ్చిమిర్చి ఫ్రై చేసుకోండి. దానిపైన పచ్చిమిర్చి పైన సాల్టు చల్లుకోండి. ఇలా చల్లుకుంటే సమోసాలోకి నంజుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి సమోసాలు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ట్రై చేయండి మీరు. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.